ఎందుకు 41 రోజు దీక్ష చేయాలంటే ఒక మండల కాల మహోత్సవం అంటారు. 41 రోజు చక్కగా శరీరం, దేహశుద్ధి, వస్త్రశుద్ధి, ఆత్మశుద్ధి, మనస్సు శుద్ధితో దీక్ష చేస్తూ ఉన్నారు. రెండోది చూస్తే ఆశ్చర్యమైపోతుంది. 41 కాక ఒక్కొక్క వాళ్ళు 55 రోజు 6 నెలలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం మాకు బెంగళూరు దగ్గర ఫోన్ వచ్చింది. తెలుగు ప్రజలు 2,000-2,500 దాకా తెలంగాణ, ఆంధ్ర నుంచి పాదయాత్ర పోతా ఉన్నారు. సొంతం ఇంటికాడ నుంచి బయలుదేరి పాదయాత్ర పోయి అయ్యప్ప స్వామి దర్శనం కోసం పోతా ఉన్నారు. అంతే ఎంతో కఠినంగా దీక్ష చేస్తూ ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణ చూస్తే ఏ ఒక్క డిస్టిక్ కానీ, మండలం కానీ, ఏ ఒక్క ఊరు కానీ, పల్లెటూరు కానీ, జిల్లా కానీ అన్ని జగలు అయ్యప్ప స్వామి కనపడతా ఉన్నారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి కులదైవం అయిపోయారు. నా చేతులందే ప్రతి సంవత్సరం 20-25 దాకా మాల వేస్తూ ఉంటారు. మా అనుభవం చెప్తా ఉన్నాం. 95% ఎవరొక చక్క దీక్ష చేస్తూ ఉంటారు. దానికి ప్రతి స్వామి బలం ఇస్తూ ఉన్నారు. మూడోది హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి డిస్టిక్, మీదక్ డిస్టిక్, పక్కన డిస్టిక్ చూస్తే ఎక్కడ చూడ అక్కడ దేవాలయం వస్తూ ఉంటుంది. మా గురుగారు చెప్పేవారు 50 సంవత్సరం ఉంది. తెలుగు రాష్ట్రంలో ఇంటింటికి ఒక అయ్యప్పలు మాల వేసుకుంటారు. వీధిపై పూజ జరుగుతూ ఉంటాయి. గ్రామంకు దేవాలయం వస్తూ ఉంటాయి. అది ఇప్పుడు సత్యం అవుతా ఉంటాయి. ఇంటింటికి ఒక్కరు కాదు, 2 స్వాములు అవుతా ఉన్నారు. ప్రతి వీధిలో 2-3 పూజ జరుగుతూ ఉంటుంది. నా చేతిలో ఈ సంవత్సరం 4వ కుంభాభిషేకం జరిగిపోతుంది అయ్యప్ప స్వామి దేవాలయం. ఎందుకంటే ఈ యొక్క దీక్షతో, ఈ కఠిన దీక్షతో స్వాములు అందరూ భక్తి పెరుగుతూ ఉంటుంది, క్రమశిక్షణ పెరుగుతూ ఉంటుంది. చెడ్డ అలవాట్లు మానేస్తున్నారు. వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. ఏం కోరిక ఉందో వాళ్ళకి అన్ని స్వామి ఇస్తూ ఉన్నారు. మీరు చూస్తే 10 గంట 24 గంట కూడా క్యూ నిలబడి స్వామి దర్శనం పోతూ ఉంటారు. మళ్ళీ అంత కష్టపడేసి స్వామి ఒక్క చూపు చూస్తున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తే మళ్ళీ మాల వేసుకుంటారు. పాత వాళ్ళు మాల వేయట్లేదు, కొత్త వాళ్ళు మాల వేసుకుంటారు. ఈ సంవత్సరం సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళే ఎన్నో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ మారేస్తున్నారు. వాళ్ళకి 5-6 రోజుల తర్వాత అడిగితే ఏమయ్యా దీక్ష ఎట్లుందని, స్వామి ఈ దీక్షనే చాలా లేట్గా మాలేసుకున్నాం, ఈ దీక్షని ఆనందిస్తున్నాం, అనుభవిస్తున్నాం. శారీరకంగా మన సమాధానం ఉంది, యాక్టివ్ ఉంది, నెగిటివ్ థింకింగ్ చేయలేదు, చెడ్డ మాట్లాడలేదు. ఈ యొక్క దీక్షని ఆనందిస్తున్నాను, అనుభవిస్తుందని చెప్తారు. దానిక మీరు శబరిమల చూడండి, పెద్ద పాదం కానీ చిన్న పాదం కానీ ఎక్కడ చూడండి తెలుగు పాట, తెలుగు వాళ్ళు అంత భక్తితో పోతున్నారు. ఎంత క్రమశిక్షణ అంటే మాకే ఆశ్చర్యం అయిపోతూ ఉంటాయి. ఒక పీఠం కానీ ఒక ఇంటి కానీ చూస్తే వాళ్ళ భక్తి చూస్తే ఆశ్చర్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు కూడా మాల వేసుకున్నారు, చక్కగా దీక్ష చేసుకోండి, స్వామి నమ్మండి. స్వామియే శరణమయ్యప్ప.